ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మేల్కొల్పు ప్రార్థనా సహవాసం ద్వారా మరొక పర్యాయము మరొక ఉదయకాల సమయము మీ ముందుకు వచ్చేటకు దేవుడు సహాయం చేశారు. మీరందరూ కూడా మరి దేవుని యొక్క మహాకృపను బట్టి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. ఈ ఉదయకాల సమయంలో మీ కొరకే ఒక చక్కటి మాటను పంచుకోవాలని ఆశపడుతున్నాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నీ కొరకు కనిపెట్టుచున్నాము, మా యందు కరుణించుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము. ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతున్నటువంటి సారాంశాన్ని ఒకసారి గమనించినట్లయితే, ఉదయకాలమున వారికి బాహువుగా, ఈ మేల్కొల్పు లేదా ఉదయకాల ప్రార్థన, వివేకుజాము ప్రార్థన మన ఆత్మీయ జీవితానికి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనము బలము పొందుకొని శక్తిని పొందుకొని మరి ఆ రోజంతటిని కూడా మరి గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ, ఉన్నతమైన కార్యాలు చేస్తూ ఆ రోజును సద్వినియోగపరుచుకోవాలంటే ఉదయమున మనం ఎలా ప్రారంభిస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రారంభము మరి ఉన్నతంగా గొప్పగా, ఈ ప్రారంభం అనేది ఉజ్జీవముతో ప్రారంభించగలిగితే గనక మరి ఆ ముగింపు వరకు కూడా ఉద్యోగము కొనసాగుతూ ఉంటుంది. అందుకనే ఉదయకాలమున వారికి బాహువుగాను, అంటే ఉదయకాలమున వారికి బాహువుగాను మనం చూస్తూ ఉంటాం. అంటే ఆకాశపు పక్షులు చూడండి, ఉదయాన్నే వాటి యొక్క రెక్కలను చాచుకుని అవి ఎగురుతూ ఉంటాయి. అంటే ఆ రెక్కలలో బలం తెచ్చుకుని, ఆ రెక్కలలో సత్తువ తెచ్చుకుని, ఆ రెక్కలలో ఉజ్జీవం తెచ్చుకుని ఆకాశమునకు ఎగురుతూ ఉంటాయి. ఇంకా ఎత్తుకు, ఇంకా ఉన్నతమైనటువంటి స్థలములకు ఎగరాలని ప్రయాసపడుతూ ఉంటాయి. ఉదయముననే అవి లేచి వాటి యొక్క రెక్కలు విప్పుకొని బలమును పొందుకొని ఆ బాహువును బట్టి అవి ఆ రోజంతా కూడా వాటికి కావలసినవి సమకూర్చుకుంటూ వారి యొక్క రోజును అవి కొనసాగిస్తూ ఉంటాయి. అలాగే ప్రియ సహోదరుడా సహోదరి, ఉదయముననే దేవుని యొక్క బాహువు నీకు బలముగా ఉండునట్లుగా, దేవుని యొక్క బాహువు నీకు తోడుండునట్లుగా, దేవుని యొక్క శక్తి, ఆ బాహువులో ఉన్నటువంటి ఆ శక్తి అంటే దేవుని యొక్క హస్తములు, దేవుని యొక్క ఆ యొక్క రెక్కల కింద మరి నువ్వు భద్రపరచబడి క్షేమకరమైనటువంటి దినముగా, క్షేమకరమైనటువంటి రోజుగా నువ్వు కొనసాగించాలి అంటే ఉదయముననే ఆయన బాహువులో ఉన్నటువంటి శక్తిని నువ్వు ఆశ్రయించాలి. నువ్వు రెక్కలు విప్పి ఆకాశమునకు, ఉన్నతమైనటువంటి శిఖరములకు మరి పైకి నువ్వు ఎగురుతూ ఉంటుంటే ప్రియ సహోదరుడా సహోదరి, నీ యొక్క ఉన్నతి, నీ యొక్క రోజు ఎంత ఆశీర్వాదకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయి. నీకు ఇవ్వబడుతున్నటువంటి రోజును నువ్వు ఎలాగ ప్రారంభిస్తున్నావు? నీకు ఇవ్వబడుతున్నటువంటి దినమును నువ్వు ఏ విధంగా సద్వినియోగపరుచుకుంటున్నావు? ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, ఒకసారి ఆలోచన చేయి. చాలామంది ఆలస్యంగా పడుకోవడం వలన, మరి సీరియల్ చూడడం వలనో, లేకపోతే మొబైల్లో వచ్చేటువంటి ఆ రీల్స్ చూడడం వలనో, లేకపోతే స్నేహితులతోనో బంధువులతోనో మాట్లాడేటువంటి ఫోన్ ముచ్చట్లను బట్టో, మరి బయట తిరుగులాడేటువంటి అలవాటును బట్టో చాలామంది ఆలస్యంగా పడుకుంటున్నారు. ఇది చాలా చెడు అలవాటు. ఆలస్యంగా పడుకోవడం అనేది చెడు అలవాటు. ఎందుకని మనం ఉదయం ఎందుకు లేగలేకపోతున్నామంటే ఆలస్యంగా నిద్రలోకి వెళ్ళడం వలన. నీ యొక్క శరీరమునకు సకాలములో నువ్వు విశ్రాంతినిస్తే సకాలములో అది మళ్ళా ఆ యొక్క విశ్రాంతిని బట్టి అది రిలాక్సేషన్లోకి వెళ్ళి విశ్రాంతి పొందుకుని నీలో ఉన్నటువంటి అణువణువు ప్రతి కందనము కూడా అది శక్తిని పొందుకుని ఆ ఉదయముననే అది తేజస్సుతో ఆ బాహువులో ఉన్నటువంటి బలమును బట్టి అది నీకు లేవడానికి సహకరిస్తుంది. దాన్ని నీవు అలసత్వం చేస్తున్నావు కాబట్టి అది నిన్ను ఉదయమున లేవడానికి నీకు అది సహకరించట్లేదు. అందుకని నీలో ఆ సోమరితనం, అందుకనే నీ శరీరం సహకరించకపోవడం వల్ల బద్ధకంగా
మరి బారెడు పొద్దెక్కే వరకు పడుకుంటున్నా ఉదయముననే బాహువుల యొక్క బలమును నువ్వు ధరించుకుని లేవగలిగితే, దేవుని యొక్క రెక్కల చాటున నువ్వు బలపరచబడగలిగితే, ఉదయముననే నువ్వు రెక్కలు విప్పి ఎగరగలిగితే నీ దినము ఎలా ప్రారంభించబడుతుందో, ఎంత ఉజ్జీవంగా ప్రారంభించబడుతుందో, ఎంత తేజస్సుతో ప్రారంభించబడుతుందో ఒకసారి ఆలోచన చేయి. కాబట్టి నిన్ను ఉదయముననే లేవడానికి, వేకువన లేవడానికి మరి అడ్డుపడుతున్నటువంటి లేట్ నిద్రలు, లేకుంటే ఆలస్యంగా పడుకోవడం అనేది దయచేసి మరి విడిచిపెట్టండి. ఆ అలవాటును పూర్తిగా మీ నుండి దూరం చేయండి. నూతనమైనటువంటి అలవాటుతో మరి మీ జీవితాన్ని ప్రారంభించండి. వేకువనే లేగండి, దేవుని సన్నిధిలో గోజాడండి, దేవుని సన్నిధిలో వాక్య ధ్యానంలో, ప్రార్థనలో మీ యొక్క దినచర్యను ప్రారంభించండి. అందులో ఉన్నటువంటి ఆ శక్తిని, బలాన్ని సంపూర్ణంగా పొందుకొని మీరు, మీ కుటుంబము దీవెనకరంగా మార్చబడండి. మరి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. దయగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ ఉదయకాలపు మేల్కొల్పు ప్రార్థనలో నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ఉదయముననే నీ బాహువులు ఉన్నటువంటి బలమును ఇదిగో ప్రభ నాకిమ్మని భక్తుడు సెలవిస్తున్నట్టుగా, ఇదిగోనైనా ఉదయమున లేచి నీ బాహువులు ఉన్నటువంటి బలమును మేము సంతరించుకుని, ఆయా బాహువులో ఉన్నటువంటి బలమును బట్టి మేము రెక్కలు విప్పి ఉజ్జీవముతో, తేజస్సుతో నాయన మా యొక్క రోజును ప్రారంభించగలిగినప్పుడు ఇదిగో ప్రభ మేము ఎగరగలుగుతాం, ఇంకా ఎత్తుకు ఎగరగలుగుతాం, ఉన్నతమైన శిఖరాలకు మేము ఎగరగలుగుతాం నాయన. ఆ విధంగా మా రోజును సరైన రీతిలో సద్వినియోగపరుచుకొని దానికి తగిన ఆశీర్వాదమును, తగిన దీవెనను మేము పొందుకోగలుగుతాము నాయన. ఇవ్వబడినటువంటి మా రోజులను, ఇవ్వబడినటువంటి మా దినములను మేము ఎలా సద్వినియోగపరుచుకోలో మాకు తెలియక ఇదిగో ప్రభా మా జీవితాలన్నీ కూడా వ్యర్థమైనటువంటి స్థితిలో ఉంటూ ఉన్నాయి. ఇదిగో ప్రభా ఒక గొప్ప నిర్ణయముతో, గొప్ప తీర్మానముతో ఉదయకాలమున నిన్ను వెతుకుట ద్వారా మేము బలము కలిగి జీవించగలుగుతామని, శక్తి కలిగి జీవించగలుగుతామని ఇదిగో ప్రభా ఎరిగిన వారమై మా దినచర్యను ప్రారంభించాలని ఇదిగో ప్రభు ఎవరైతే తీర్మానం చేసుకుంటూ ఉన్నారో వారందరినీ ఇప్పుడే ప్రభు మీరు దర్శించండి, అద్భుత కార్యములు వారి జీవితాల్లో జరిగించండి, దీవెనకరంగా మార్చండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకునమని యేసు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.